సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ 115 సీట్లకు అభ్యర్థులు ప్రకటించడంపై స్పందించిన ఆయన దాని వలన ప్రజలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. ఎవరెవరు ఎలాంటి వారో తెలంగాణ మొత్తం చూసిందని జూపల్లి విమర్శించారు. కేసీఆర్కు మైనంపల్లి దెబ్బ రుచి చూపించాలన్నారు. పట్నం మహేందర్ రెడ్డి పౌరుషం చూపించాలన్న జూపల్లి గజ్వేల్ కామారెడ్డిలో పోటీతో కేసీఆర్ ఓటమి అంగీకరించినట్లని పేర్కొన్నారు. గత మేనిఫెస్టోను కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నుంచి పోటీకి అప్లికేషన్ పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. చాలా ప్రకటన చేసింది తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా. అంతిమంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనట్టుగా. ఇలా మీరు ప్రకటించినలో ఎవరు ప్రకటించినా చరిత్ర ఏంది? తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి మా తెలంగాణ రాష్ట్రం మా చావుతో రావాలి, అద్భుతంగా ఉండాలి అని ఆశించింది. చెప్పుక మురువ చూసుకోవడం అన్నట్టుగా ఏం జరుగుతూ ఉంది? చరిత్ర లేనిది అవినీతి, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మహిళలను అవమానం చేయడం, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. అయినా కూడా మీకు చీమ కుట్టినంత లేకుండా, చీమ కుట్టినంత మాత్రం కూడా బాధ లేకుండా నేను సిట్టింగ్లకే ఇచ్చిన 115 మందికి ఇచ్చిన గొప్ప చెప్పుకుంటాను. యావత్ రాష్ట్రం చూసింది మీడియా ద్వారా, ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏమేం జరిగింది, ఎవరెవరి విషయం ఏమేమి జరిగింది దాని కింద. రాష్ట్ర ప్రజలు తెలియని కూడా చాలా ఉన్నాయి. మీకు అధికారం కావాలి, మీరు ఏమన్నా దున్నుకోండి, మీరు ఏమన్నా సంపాదించుకోండి, మీరు ఏమైనా దోపిడీ చేయండి, మీరు ఏమైనా దౌర్జన్యండి, మీరు ఎంతమైనా మహిళలు అవమానం చేయండి, నేను మీకు అండగా ఉంటా అనే పద్ధతిలో మీ యొక్క ప్రవర్తన ఉంది. దీనికోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది. నేను చెప్పడం కాదు, నిన్ననే ఈ టికెట్ల వ్యవహారంలో మీ సహచర శాసనసభ్యుడే అన్నాడు. మీ సహచర శాసనసభ్యుడే మైనంపల్లి హనుమంతరావు. ఎవరు